హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. ఫిబ్రవరి 18వ తేదీన మంగళవారం రోజున కుంభరాశి వారికి అయితే 100% జరగబోయేది ఇదే. అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురుజీ సీతారామరాజు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెండ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9948253372. మీ ఎలాంటి సమస్యలైనా 24 గంటలో పరిష్కారం అయితే లభించును. ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ కుంభరాశి వారికి ఏం జరుగుతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ కుంభరాశి వారు గత 6 సంవత్సరాల నుండి ఏళ్నాటి శని వలన చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ యొక్క ఏళ్నాటి శని ప్రభావం వలన మీరు చాలా బాధపడుతూ కష్టాలతో ఎక్కువగా కష్టాలను సమస్యలను గురవుతూ ఉన్నారు. కనుక ఈ కుంభరాశి వారికి అయితే ఒక పెద్ద అదృష్ట యోగం అనేది రాబోతుంది. భగవంతుడు వారి యొక్క అనుగ్రహాన్ని ఈ కుంభరాశి వారిపై ఏ విధంగా, ఏ రూపంలో వీరిపై అనుగ్రహం వర్షాన్ని కురిపించబోతున్నాడు అంటే, ఉద్యోగాల విషయంలో కానీ, లేదంటే వారు చేసేటువంటి ప్రతి కార్యక్రమాలు అయితే ఫిబ్రవరి 18వ తేదీన అయితే వీరికి చాలా అనుకూలంగా ఎక్కువగా ఉండేటువంటి రోజులు అని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ రోజున అఖండమైనటువంటి ఐశ్వర్యంతో గొప్ప ధనలాభం అయితే వీరికి కలగబోతుంది. మీ మీద ఇప్పటి వరకు శని భగవానుడి యొక్క ప్రభావం కూడా ఎక్కువగా ఉండటం వలన మీకు కష్టాలైతే అధికంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. శని ప్రభావం వల్ల మీరు ఎన్ని పనులు చేయాలనుకున్నా కానీ మీ మనసులో ఏదో చేయాలన్న ఆశలు, ఎన్నెన్నో ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా అదైతే ఏ పని కూడా మీకు ముందుకు సజావుగా సాగనటువంటి కొన్ని ప్రభావాలు అయితే శని భగవానుడు వలన మీకు ఏర్పడుతూ ఉన్నాయి. ఇక ఈ కుంభరాశి వారి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా అవి మరి పెద్దగా రాకుండా కొంచెం గోరుతోటే పోతున్నాయి అని చెప్పుకోవచ్చు. వీళ్ళ మంచి మనసు వల్ల, అంటే వీరి ఎదురుగా ఎవ్వరు ఇబ్బంది పడరు కూడా, వీరు తట్టుకోలేరు. వీరికి చేతనేటువంటి సహాయం అనేది ఈ కుంభరాశి వారు చేస్తారు. కాబట్టి వీరి మీద దేవుని ఆశీర్వాదం అనేది పుష్కలంగా ఉంటుంది. వీరికి కూడా 4 రకాల కలిసి వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అంటే డబ్బు పరంగా బాగుంటుంది, చేసేటువంటి పనుల్లో కూడా బాగుంటుంది, వ్యాపారంలో కూడా బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం అనేది ఉంది. ఉద్యోగంలో మంచిగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది, జీతం పెరిగేటువంటి అవకాశం అనేది ఉంది. ఇక కొత్త ప్రమోషన్ ఒప్పుకునేటువంటి అవకాశం అనేది కాస్తతో పోయినా ఇంకా వచ్చే రూపాయి కూడా వచ్చేటువంటి అవకాశం అనేది ఉంది. అలాగే ఈ కుంభరాశి వారి భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరిగి గతంలో పోల్చుకుంటే ఇప్పుడు చాలా సంతోషంగా, ప్రేమగా, అన్యోన్యతంగా ఉండేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కుటుంబ సభ్యులు అర్థం చేసుకునేటువంటి అవకాశం అనేది కనిపిస్తుంది. ఇక ఈ కుంభరాశి వారి విద్యార్థులకు కూడా చాలా బాగుంది, రాజకీయ నాయకులకు బాగుంది, ప్రేమికుల మధ్య కూడా అన్యోన్యత అనేది పెరుగుతుంది. కానీ మీరు ప్రేమ వివాహాలు చేసుకున్నప్పటికీ మాత్రం కాస్త జాగ్రత్తగా జాతకాలం చూసుకొని చేసుకోవడం వలన మీకు భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. అలాగే మీరు దైవ ఆరాధన చేసుకొని కాస్త సోమవారం రోజున శివాలయానికి, అలాగే లేదా ఇంట్లో కూడా కొంచెం సింపుల్గా దేవునికి పూజ చేసుకోవడం ఇంట్లో చేయటం వలన మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది కనిపిస్తుంది. అలాగే దీపంలో ఒక యాలక్కాయ వేసుకొని దీపారాధన చేయటం వలన ధన ఆకర్షణ అనేది మీకు బాగా పెరగటానికి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక పట్టిందల్లా బంగారం అవటానికి, డబ్బు 4 దిక్కుల నుంచి దూసుకు రావటానికి అవకాశం అనేది ఈ కుంభరాశి వారికి ఈ ఫిబ్రవరి 18వ తేదీన మంగళవారం రోజునే అయితే వీరికి అదృష్టం అనేది ఇలా రాబోతుంది.
కనుక ఈ కుంభరాశి వారి దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే మీకు అదృష్టం అనేది చాలా బాగుంటుంది. వీరికి ఈ రోజున చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కనుక ఈ కుంభరాశి వారు ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియోని మాత్రం చూడండి.